ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎవరు ఇయ్యాలి ప్రమాణ పత్రం? నిజానికి ఇంకేమైనా సిగ్గుందా అసలు ఈ ప్రభుత్వానికి? ఎవరు ఇయ్యాలి అసలు? నువ్వు ఇయ్యాల, నీ ప్రభుత్వం ఇయ్యాల ఊరూరా ప్రమాణ పత్రము, డిక్లరేషన్. ఏమని ఇయ్యాలి నువ్వు? చెప్పు నువ్వు అసలు. నీ ప్రభుత్వం రుణమాఫీ చేసింది అని బయట డైలాగులు కొడుతున్నావు. పెట్టు ఊళ్ళల్లో లిస్టు. ఏ ఊళ్ళో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే పెట్టు లిస్టు. ఏ ఊరిలో ఏ రైతుకు నీ ప్రభుత్వం ఎంత రుణమాఫీ చేసింది, ఎన్ని ఎకరాలకు చేసింది, ఎన్ని లక్షలకు చేసింది పెట్టు దమ్ముంటే. ఊళ్ళో పంచాయతీ కాడ, గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ మొత్తం లిస్టు పెట్టు. ఎవరికి ఎంత అయిందో ఎరకైతుంది ప్రజలకు కూడా. రెండోది, ఏమి ఇయ్యాలి నువ్వు? డిక్లరేషన్ నువ్వు ఇయ్యాలి, నీ ప్రభుత్వం ఇయ్యాలి. ఏమి ఇయ్యాలి చెప్పాలి నువ్వు. ఈ ఊరిలో ఎంతమంది భూ యజమానులు ఉన్నారు, ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, రేపు నువ్వు భూ యజమానులకు రైతు భరోసా ఎట్లా ఇవ్వబోతున్నావు, ఎట్లా నువ్వు కౌలు రైతులకు ఇవ్వబోతున్నావు, లిస్టు పెట్టు. డిక్లరేషన్ నువ్వు. మూడో డిక్లరేషన్ నువ్వే ఇయ్యాలి. ఏ ఊర్లో బోనస్ ఎంతమందికి ఇచ్చినావు పెట్టు. ఏ ఊర్లో కాంటా ఎంత పెట్టినావు, ఏ ఊర్లో ఎంత కొనుగోలు చేసినావు, ఎంత జోకినావు, ఎంత కొన్నావు, ఎంతకు నువ్వు పైసలు ముట్టినాయి పెట్టు లిస్టు. అట్లే ఇంకోటి పెట్టాలి లిస్ట్. నువ్వు ఏ ఊళ్ళో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు, ఎవరికి ఎంత బాకీ పడ్డావు, ఒక లిస్టు పెట్టు. డిక్లరేషన్ ఇవ్వాల్సింది రైతులు కాదు, ప్రమాణ పత్రం ఇవ్వాల్సింది రైతులు కాదు. ఇవాళ ఇమానం తప్పిన ప్రభుత్వం ఇవ్వాలి, నీతి తప్పిన బేయిమాన్ ప్రభుత్వం ఇది. మీరు ఇవ్వాలి ప్రమాణ పత్రం రైతులకు. ఊరికి లిస్టు పెట్టు. పెద్దలు ఓ సామెత చెప్తారు, ఒక కుక్కను చంపే ముందుగా దానికి పిచ్చి కుక్కను ముద్రేయాలి. అట్లయితే దాని సంపూర్ణ అల్కగా అవుతుంది. రైతు బంధు పథకాన్ని కూడా బొందబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తాంది. ముమ్మాటికి నేను మా పార్టీ తరఫున ఆరోపణ చేస్తా ఉన్నా.